పార్లమెంట్ సభ్యులు సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మరి చేస్తాను నేను. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఈ రోజు తొలి పేజీలోనే ఒక వార్తను రాసేసుకుంది. వీకెండ్ కామెంట్ లో రాధాకృష్ణ గారు చెప్పింది కూడా ఇదే కదా. మిథున్ రెడ్డి చూడండి ఆత్మాహుతి దళాల్లో పనిచేస్తామని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్ధా వెంకన్న గారు గతంలో ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేశామని చెప్పారు. స్వయంగా తానే ఆత్మాహుతి దాడుల్లో పాల్గొనేందుకు కూడా సిద్ధమని బుద్ధా వెంకన్న గారు చెప్పారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీడియా వాహ్ బుద్ధా వెంకన్న యువర్ గ్రేట్ అని చప్పట్లు కొట్టింది. ఇంకాస్త వెనక్కి వెళ్తే తెలంగాణ విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ప్రస్తుతం ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు రాష్ట్రాన్ని విభజిస్తే ఆత్మాహుతి దాడులు జరుగుతాయని హెచ్చరించారా లేదా? మరి ఇంత ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళంతా ఆత్మాహుతి దాడులు దళాలు అని ఆ రోజు ఎలా మాట్లాడారు? ఆ రోజు ఇవన్నీ ఎందుకు వీళ్ళకు తప్పుగా అనిపించలేదు? ఇదే ఏబిఎన్ టీవీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఒక ముఖ్యమంత్రి తల నరికేయాలని డిబేట్ పెట్టి తమ్ముళ్ళు పెట్టారు కదా. మరి ఆ రోజు ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? 5 కోట్ల రూపాయలు ఇస్తాం ఎవరైనా సరే రామ్ గోపాల్ వర్మ తల నరికితే అని అదే టీవీ ఛానల్లో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు పిలుపునిచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారే కానీ ప్రశ్నించింది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏపీలో అడుగు పెడితే కొడవలతో నరకండి అని చంద్రబాబు నాయుడు గారు బహిరంగ మీటింగ్ లో పిలుపునివ్వలేదా? మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు మిథున్ రెడ్డి ఆత్మాహుతి దళం తరహాలో పనిచేస్తాము అంటే ఉగ్రవాద సంస్థ తరహాలో పనిచేస్తామని కదా అర్థం. అంత కమిట్మెంట్ గా ఉంటాము అని అర్థం. ఇదే వ్యాఖ్యలు గతంలో పయ్యావుల కేశవ్ గారు బుద్ధా వెంకన్న గారు కూడా చేశారు కదా. అవి తప్పు కాదు, మిథున్ రెడ్డి అంటే మాత్రం తప్పు.